హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అలర్ట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా 29th May 2019 అంటే ఈ రోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. అండ్ ఇందులో జీకే బిట్స్ కూడా యాడ్ చేసి మీకు తెలుగులో అందించడం జరుగుతుంది. సో ఈ బిట్స్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కామన్గా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. వీటి పీడిఎఫ్స్ మీరు మా యొక్క వెబ్సైట్ www.shinindiarktutorial.com అనే వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే జేఈ, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా ఈ యొక్క బిట్స్ అనేది మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్స్. ఇందులో నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ స్టేట్ వైజ్ తెలంగాణ అండ్ ఏపీ స్టేట్ వైజ్ కరెంట్ అఫైర్స్ మీకు కవర్ చేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ బిట్, సైబర్ భద్రతకు మహాముప్పు, మెట్రో నగరాలపై నేరగాళ్ల కన్ను. మొదటి స్థానంలో బెంగళూరు, హైదరాబాద్ 7వ స్థానం. వివరాల్లోకి వెళ్తే, మెట్రో నగరాలను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా టెక్నాలజీ హబ్గా పేరొందిన బెంగళూరు నగరాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ జాబితాలో హైదరాబాద్ నగరం 7వ స్థానంలో ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఐటీ సెక్యూరిటీ సొల్యూషన్స్ కంపెనీ క్విక్ హీల్ సంస్థ 2018 సంవత్సరానికి గాను చేసినటువంటి సర్వేలో ఇలాంటి ఆసక్తికర అంశాలు ఎన్నో వెలుగు చూశాయి. సైబర్ నేరగాళ్లు వ్యాపార రంగాన్ని లక్ష్యంగా చేసుకుని డేటా చోరీ దాడులకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. నెక్స్ట్, జీవించడానికి లంచాలు చెల్లించాలక్కడ. వివరాల్లోకి వెళ్తే, ఉత్తర కొరియా పరిస్థితులపై యుఎన్ నివేదిక. ఉత్తర కొరియాలో జీవించాలంటే అధికారులకు లంచాలు చెల్లించాలని యుఎన్ మానవ హక్కుల కార్యాలయం ఓ నివేదికలో వెల్లడించింది. ఆ దేశం అవినీతితో నిండిపోయిందని, అణచివేత సాధారణమని మంగళవారం వెలువరించిన కథనంలో పేర్కొంది. జైల్లో పెడతామని, శిక్షిస్తామని బెదిరించి కనీస అవసరాలు తీర్చుకోలేని ప్రజల నుంచి సైతం అక్కడ అధికారులు దోపిడీ చేస్తారని వెల్లడించింది. ది ప్రైజ్ ఈజ్ రైట్స్ అనే శీర్షికతో ఈ నివేదికను యుఎన్ మానవ హక్కుల కార్యాలయం విడుదల చేసింది. నెక్స్ట్ బిట్, ఏపీ ఏజీగా శ్రీరామ్. వివరాల్లోకి వెళ్తే, అదనపు ఏజీగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి, త్వరలో అధికారిక ఉత్తర్వులు. ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ ఏజీగా ఎస్ శ్రీరామ్, అదనపు అడ్వకేట్ జనరల్ ఏజీగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి నియమితులు కానున్నట్లు తెలిపింది. పలువురు సీనియర్ న్యాయవాదుల పేర్లను పరిశీలించాక కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుబ్రహ్మణ్య, శ్రీరామ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు మేరకు ఏజీని గవర్నర్ నియమిస్తారు. ఈ నెల 30న జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఏజీ, అదనపు ఏజీల నియామకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. నెక్స్ట్, జూలై 20 నుండి ప్రో కబడ్డీ వివరాలు. ప్రో కబడ్డీ సీజన్ 7 జూలై 20న ఆరంభం కానుంది. ఈ సీజన్లో మ్యాచ్లు రాత్రి 7:30కు ఆరంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. మ్యాచ్లు ఇంతకుముందు రాత్రి 8 గంటలకు ఆరంభమయ్యేవని, బెంగళూరు బుల్స్ ఈ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్షిప్గా బరిలోకి దిగనుంది. నెక్స్ట్, కేంద్ర రాష్ట్రాల మంత్రులు, సిట్టింగ్ ఎంపీలు, మాజీ మంత్రులపై వచ్చే అవినీతి కేసులపై దర్యాప్తు చేసే అధికారం కలిగిన లోక్పాల్ ఇటీవల ఏర్పాటైన విషయం తెలిసిందే. తమ లోగోలను, నినాదాలను సృష్టించుకోవడానికి లోక్పాల్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం ఇప్పటికే ఓ పోటీ నిర్వహించాలని, తమ సంస్థ కోసం లోగోలను, నినాదాలను రూపొందించి జూన్ 13లోపు పంపాలని సూచించామని, ఎంపికైన వాటికి ₹25,000 బహుమతి అందిస్తామని తెలిపారు. లోగో, నినాదాలు పంపేవారికి ఈ సందర్భంగా అధికారులు పలు సూచనలు చేశారు. నినాదం 5 పదాలకు మించకుండా హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం భాషల్లో మాత్రమే నినాదాన్ని పంపాలి. వీటిపై కమిటీదే తుది నిర్ణయం. లోగో, నినాదాలను మై గవర్నమెంట్ పోర్టల్ ద్వారా పంపాలి. నెక్స్ట్ బిట్, పెంచిన ఆసరా పెన్షన్లు జూన్ నుండి అమలు. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న పింఛన్లను రెట్టింపు చేస్తూ నిర్ణయం వెలువరించింది. అయితే పెరిగిన ఈ పింఛన్లు జూన్ నెల నుండి అమలు కానున్నాయి.
ఈ మేరకు పెరిగిన పింఛన్లు జూలై నెలలో లబ్ధిదారులకు అందనున్నాయి. దివ్యాంగులకు నెలకు 3,016 రూపాయలు, మిగతా వారికి 2,016 పింఛను అందనుంది. నెక్స్ట్ బిట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల తగ్గుముఖం వివరాలు. 2018-19లో దేశంలోకి క్షీణించిన ఎఫ్డిఐ రాక. న్యూఢిల్లీ, మే 28. దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐ గత ఆర్థిక సంవత్సరం 2018-19కి తగ్గుముఖం పట్టాయి. గడిచిన 6 ఏళ్లలో ఇలా ఎఫ్డిఐ పడిపోవడం ఇదే తొలిసారి. గత సంవత్సరం $44.37 బిలియన్ ఎఫ్డిఐ రాగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2017-18లో $44.85 బిలియన్ పెట్టుబడులు వచ్చాయి. దీంతో 2018-19లో 1% తగ్గినట్లయింది. చివరిసారిగా 2012-13లో 36% క్షీణించి $22.42 బిలియన్లకే ఎఫ్డిఐ పరిమితమైంది. 2011-12లో $35.12 బిలియన్ ఎఫ్డిఐ దేశంలోకి వచ్చినట్లు పారిశ్రామిక అంతర్గత వాణిజ్య ప్రగతి శాఖ డిపిఐఐటి గణాంకాలు చెబుతున్నాయి. 2013-14 నుంచి ఎఫ్డిఐ ఏటా పెరుగుతూనే వచ్చింది. నెక్స్ట్ బిట్, రాక్షస బలుల శిలాజాలను కనుక్కునేందుకు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వివరాల్లోకి వెళ్తే, రాక్షస బలుల శిలాజాల జాడ కనుక్కునేందుకు చాలా కాలం తర్వాత జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మళ్ళీ నడుం బిగించింది. మంచిర్యాల జిల్లా యామనపల్లి పరిసరాల్లో ఆ విభాగాల శాస్త్రవేత్తల బృందం 3 రోజుల పాటు పర్యటించి శిలాజాల ఆధారాలను కనుగొనింది. రాక్షస బలితో పాటు కొన్ని ఇతర జంతువుల శిలాజాలుగా భావిస్తున్న రాళ్లపై ప్రాథమిక పరిశోధనలు చేసి వాటిలో శిలాజాలుగా గుర్తించిన వాటిలో కొన్నింటిని, మిగతా వాటి నమూనాలను సేకరించారు. రాళ్లలో రాక్షస బలి శీర్షికతో మే 22న సాక్షి ప్రచురించిన కథనానికి ఆ విభాగం స్పందించింది. నెక్స్ట్ బిట్, గాంధీకి 16వ స్థానం, ఉస్మానియాకి 21వ స్థానం. నగరంలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ వైద్య కళాశాలలు తమ పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా అత్యాధునిక మౌలిక సదుపాయాలు, మానవ వనరులు సమకూర్చుకుంటూ అత్యుత్తమ వైద్య విద్యను అందిస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. ఏటా అనేక మంది విద్యార్థులను ఉత్తమ వైద్యులుగా తీర్చిదిద్ది సమాజానికి అందిస్తున్నాయి. వైద్య విద్య బోధనలోనే కాదు, వైద్య సేవల్లోనూ కార్పొరేట్కు ధీటుగా ముందుకు సాగుతున్నాయి. వైద్య విద్యార్థుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇండియా టుడే సంస్థ ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న 503 ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల సర్వే నిర్వహించింది. జాతీయ స్థాయి ఉత్తమ వైద్య కళాశాల జాబితాలో ఢిల్లీలోని ఎయిమ్స్కు మొదటి ర్యాంకు, సిఎంసి వెల్లూరుకు 2వ ర్యాంకు, పూణేలోని ఆర్మ్డ్ ఫోర్స్ వైద్య కళాశాలకు 3వ ర్యాంకు లభించింది. నగరానికి చెందిన గాంధీ మెడికల్ కాలేజీకి 16వ స్థానం లభించగా, ఉస్మానియా మెడికల్ కాలేజీకి 21వ ర్యాంకు దక్కింది. నెక్స్ట్ బిట్, మాల్దీవులు రాజకీయాల్లో అనూహ్య ఘటన వివరాల్లోకి వెళ్తే, మాల్దీవులు రాజకీయాల్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఆ దేశ పార్లమెంట్ స్పీకర్గా మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మాల్దీవులు డెమోక్రటిక్ పార్టీ నషీద్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు ప్రకటించింది. బుధవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. మాల్దీవులు అధ్యక్షుడిగా 2008-2012 కాలంలో నషీద్ పదవిలో కొనసాగిన విషయం తెలిసిందే. దేశ చరిత్రలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మొదటి అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ కావడం విశేషం. నెక్స్ట్ బిట్, మీనాతాయి షిర్గావ్కర్ స్మారక ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ మహిళల చెస్ టోర్నమెంట్ వివరాల్లోకి వెళ్తే, మీనాతాయి షిర్గావ్కర్ స్మారక ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ మహిళల చెస్ టోర్నమెంట్లో తెలంగాణకు చెందిన చొల్లేటి సహజశ్రీ విజేతగా నిలిచింది. మహారాష్ట్రలోని సంగ్లీ వేదికగా 3 రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో సహజశ్రీ నిర్ణీత 8 రౌండ్ల అనంతరం 7 పాయింట్లతో అగ్రస్థానాన్ని అందుకుంది. 6 గేముల్లో గెలిచిన సహజ 2 డ్రా చేసుకొని అజేయంగా నిలిచింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు 29th May 2019కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ని, నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ వైజ్ బిట్స్ని మీకు తెలుగులో అందించడం జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే మీకు కవర్ చేసి అందించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీరు www.shaneindiarktutorial.com అనే మా యొక్క వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినటువంటి డైలీ అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.